తర్వాత నాకు నిజంగా గుండె కదిలించేసింది. నేను ఆ రోజున కారుమంచి సంయుక్త గారికి నిలబడ్డప్పుడు నేను ఒకటే కోరుకున్నాను ఆ రోజున అందరినీ, పంచాయతీలు చాలా కీలకం. 13,326 పంచాయతీలు మనకి. పంచాయతీలు చాలా కీలకం. అందరూ గ్రామాలు వదిలేద్దాం, వెళ్ళిపోదాం, బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ పంచాయతీని ఎవరైతే కీలకంగా పట్టుకుంటారో, పంచాయతీ కోసం ఎవరు నిలబడతారో వాళ్ళు ఈ దేశాన్ని కదిలించే నాయకులయ్యారు, మామూలు నాయకులు అవ్వలేదు. సో కారుమంచి సంయుక్త నాకు పట్టుదల చూసి ఇలాంటి ఆడబిడ్డలు రాజకీయాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే, అది గెలిచి వచ్చిన తర్వాత నాకు చాలా చాలా ఆనందం వేస్తుంది. ఎక్కడా కూడా నేను రాజకీయాలకి అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం సంపూర్ణంగా ఆలోచించేవాడిని. 32 సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ, గణతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ 100 రూపాయలు, 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు మైనర్ మేజర్ పంచాయతీలకి. అదే మన కృష్ణతేజ గారికి, కమిషనర్, ఇంకా మన పంచాయతీరాజ్ వారికి ఒకటే చెప్పాను, ప్రతి గ్రామానికి, పంచాయతీకి దేశభక్తి ఇక్కడి నుంచే రావాలి బయటికి, దేశభక్తి ఇక్కడి నుంచే ఉబ్బకాలి. ఏం చేద్దామంటే ఆ చర్చలో ఒకటే వచ్చింది, ముందు మన జాతీయ జెండాకి గుండెల నిండుగా మనకి శాల్యూట్ కొట్టే పండగ ఇది, మన త్యాగాలను గుర్తుపెట్టుకునే పండుగ ఇది. దీనికి ఎలా పెంచాలని ఆలోచించినప్పుడు మేమందరం నిర్ణయం తీసుకొని 100 రూపాయలని 10,000 రూపాయలు, 250 రూపాయలని 25,000 రూపాయలు చేశాం. ఇప్పుడు దాకా ఎవరు చెయ్యడానికి ఆలోచన రాలా. ఉన్న నిధుల్ని సంయుక్త గారు సర్పంచ్గా ఛార్జీ తీసుకున్న వెంటనే పనులు చేయిద్దాం, అందరూ గ్రామస్తులందరూ గెలిపించారని చూస్తే నిధులు వచ్చినాయి, నిధులు వెంటనే వెళ్ళిపోయినాయని చెప్పారు. సర్పంచ్లందరితో మాట్లాడారు. మేము రాజకీయాలకు అతీతంగా చేస్తాం అని చెప్పడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే, 13,326 పంచాయతీల్లో తెలుగుదేశం సర్పంచులు కానీ, జనసేన సర్పంచులు కానీ అందరూ కలిపితే 3వ వంతు ఉంటే ఎక్కువ. 70% అందరూ వైసీపీ తరఫున పోటీ చేసిన సర్పంచ్లే. అయినా కానీ వాటిని దాటి అన్ని పంచాయతీలకి 10,000 రూపాయలు, 25,000 రూపాయలు పంచాం. ఇది మా చిత్తశుద్ధి గ్రామాల వైపు, అంతేగాని ఎవరు దాన్ని అసారథ్యం వహిస్తున్నారు కాదు, మన గ్రామాలకి ఏం కావాలి అని ఆ చిత్తశుద్ధిని చూపించడానికి. అలాగే ఈ రోజున నాతో పాటు వేదిక మీద ఉన్న మైసూరావారిపల్లి సర్పంచ్ శ్రీమతి కె సంయుక్త గారికి, గౌరవ మంత్రివర్యులు రోడ్లు రవాణా శాఖ మార్చులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి, రైల్వే కోడూరు గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరవ శ్రీధర్ గారికి, తిరుపతి గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు గారికి, కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్ బాగు కోసం తన వంతు కృషి చేయడానికి వచ్చిన సీనియర్ ఐఏఎస్ కృష్ణతేజ్ గారికి, అన్నమయ్య జిల్లా కలెక్టర్ చంకూరి శ్రీధర్ గారికి. ఆయన విచిత్రం ఏంటంటే ఇద్దరు ఆయన కేరళ నుంచి పర్మనెంట్ గా ఆంధ్రాకి వచ్చేసారు. నాకు ఇందాక తెలిసింది. ఎంత ప్రేమ ఉండాలో చూడండి. అలాగే అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆదర్శ్ రాజేంద్రన్ ఐఏఎస్ గారికి, రాజంపేట సబ్ కలెక్టర్ శ్రీమతి వైకం విద్యాదేవి గారికి, నిధ్యాదేవి గారికి, అలాగే ఇక్కడ ఉన్న శ్రీ బి మణి ఎంపీటీసీ రైల్వే కోడూరు గారికి, శ్రీమతి నూకా నందిని వార్డు మెంబర్ గారికి, శ్రీ వడిజేటి వెంకటాచలపతి గారికి, శ్రీమతి సాధు మునిమ్మ గారికి, శ్రీ సామ అమరావతి గారికి, మాదాసు శిరీష గారికి, వేదిక పైనున్న నాయకులు తాతంశెట్టి నాగేంద్ర గారికి, జోగినేని మణి గారికి, వెంకటేష్ గారికి, పగడాల చంద్రశేఖర్ గారికి, వరికూట నాగరాజు గారికి, ఇతర సర్పంచులు మురళీధర్ గౌడ్ గారికి, జి సుబ్బారెడ్డి గారికి, ఎస్ సుబ్బారెడ్డి గారికి, శ్రీ సుబ్బారెడ్డి గారికి, శ్రీ కట్ట ఉమాదేవి గారికి,
పోతురాజు నవీన్ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, తిరుపాల్ కె గోవిందనాయుడు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. చెంగల్రాయుడు గారిని ఎలా మర్చిపోతామే, మీరు నాకు చెప్పాలా? చెంగల్రాయుడు గారి శక్తి సమర్థత తెలియని వాళ్ళం, ఆయన పోరాట పటిమ నాయకత్వపు లక్షణాలు తెలియని వారు. ఆఖరిని చెప్దామని ఆయన పేరును దాచి ఉంచుకున్నాం. చెంగల్రాయుడు గారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకు ఇంతమంది పేర్లు చెప్పానంటే, ఎంపీటీసీ మెంబర్లు కానీ, వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ, మీరందరూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, మనందరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. మీ అందరూ మనందరం కూడా ఒకటే లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. అలాగే స్వర్ణ పంచాయతీని చేసుకోవాలి, స్వర్ణ గ్రామాలు చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడికి వచ్చాం. సో మీ అందరూ ఈ సభలో పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మోదీ గారి గురించి ఇప్పుడు చెప్పండి, లాస్ట్లో చెప్పండి. ఎవరైతే మోదీ గారి గురించి, చంద్రబాబు గారి గురించి లాస్ట్లో మాట్లాడు. ఎందుకంటే ఇదంతా జరిగింది, ముందుకు తీసుకెళ్ళింది ఒకరి అనుభవం, ఇంకొకరి సంకల్పం, ఇంకొకరి విజన్. సో వారి గురించి ప్రత్యేకించి లాస్ట్లో మాట్లాడు. ఈ రోజున గ్రామ సభ అనేది చాలా కీలకం మనకి. మీరు ఓటు ఎలా అయితే వేశారో, మీరు ఓజీయా నాకు అర్థం కాదు, మోడీ అన్నట్టుగా. సినిమాల గురించి, సినిమాలను థియేటర్లో మాట్లాడుకుందాం. ఇక నేను సినిమాలని, రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాను. సినిమాయే. రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు దేశం ముఖ్యం సినిమాల కంటే కూడా, సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా, గ్రామ హితం ముఖ్యం నాకు సినిమాల కంటే కూడా. ఎందుకంటే గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి. అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది. అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి. అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవాడు. అలాగే ఇంకొక ఇద్దరు పేర్లు చెప్పడం మర్చిపోయాను, క్షమించాలి. ఒకటి మన రైల్వే కూడూరుని నియోజకవర్గం జనసేన గెలుపు కోసం ముందుండి నడిపించిన రూపానందరెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే మన కాటంనేని భాస్కర్ గారు, సీట్లు ఇచ్చేటప్పుడు చాలా కష్టం, ఇది చెప్పేసి సభలోకి వెళ్దాం. యాక్చువల్లీ యనమల భాస్కర్ గారిని మన రైల్వే కూడూరుకి నేను చేశాను. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో కాదని మన ఆరవ శ్రీధర్ గారిని పెట్టుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఆయనకు సహకరించిన యనమల భాస్కర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ నేను పార్టీ కోసం పనిచేసి ముందుకు వస్తామన్న వ్యక్తుల్ని నేను పోగొట్టుకునే వ్యక్తిని కాదు, మనుషుల్ని కలుపుకునే వ్యక్తిని తప్ప విడగొట్టే వ్యక్తిని కాదు, దూరం పెట్టుకునే వ్యక్తిని కాదు. సందర్భంగా తెలియజేసుకుంటాం. ఆ గ్రామాభివృద్ధికి ఏది ఎలా చేయాలంటే గ్రామ సభ చాలా కీలకం మనకి. ఇది మన ఆంధ్రప్రదేశ్, మన భారతదేశంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం అంది, రాజస్థాన్ తర్వాత. అంటే మనం అంత పంచాయతీరాజ్ వ్యవస్థని అంత ముందుండి తీసుకున్నాం మనం. గత ప్రభుత్వంలో అలాంటి పంచాయతీరాజ్ వ్యవస్థని ఎంత బలోపేతం చేయొచ్చో అంత బలోపేతం చేయొచ్చు. కానీ దురదృష్టం, గత ప్రభుత్వం దాదాపు 51,000 కోట్లు, ఇంకా సరిగ్గా చెప్పాలంటే 50 కోట్ల
గత ప్రభుత్వం 41,000 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెట్టామని చెప్పి కేవలం 15,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన, అంటే కనిపిస్తున్నాయి రోడ్ల మీద మనకి ఖర్చుగా. రోడ్లు కానీ, సగటు మనకి అవసరాలు కానీ, మౌలిక అవసరాలు కానీ ఏమీ చేయలేకపోయారు. ఈ మిగతా 25,000 కోట్లు ఏమైపోయినాయో, ఎట్లా వెళ్ళిపోయినాయో ఎవరికీ తెలియదు. అంటే నిజంగా ఒక పని జరగాలి అంటే గ్రామ సభ తీర్మానం చేయాలి. పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చెయ్యడానికి, ఇది ఆంధ్రప్రదేశ్కి కాదు భారతదేశానికే వెన్నెముక పంచాయతీ రాజ్ వ్యవస్థ. అందరూ నన్ను హోమ్ తీసుకోమని ఒకటే కోరుకున్నా. నేను అన్నా హజార్ అంటే పడి చచ్చిపోయాను చిన్నప్పుడు. మీకు తెలుసు చిరంజీవి గారి సినిమా రుద్రవేణి సినిమా కూడా ఉంటుంది. అది అన్నా హజారే గారి ప్రేరణతో తీసింది. అంటే ఒక సర్పంచ్ ఎంత బలవంతుడంటే, ఎక్కడో మిలిటరీలో పనిచేసి రేలేగావ్ సిద్ధి, మహారాష్ట్రలో రేలేగావ్ సిద్ధి అనే గ్రామానికి వచ్చి అక్కడున్న పరిస్థితులు చూసి అందరూ మద్యానికి బానిసై అన్ని మనకి కనీస నీటి సౌకర్యాలకు పొలాలు ఎండిపోతూ ఉంటే, గ్రామానికి అభివృద్ధి నోచుకోపోతుంటే ఆయన ముందుకొచ్చి ఆయన సర్పంచ్గా అయ్యి ఆయన ప్రారంభించింది వాళ్ళ రేలేగావ్ సిద్ధిగే కాదు, మొత్తం దేశాన్నే కదిలించాడు. ఒక సర్పంచ్ కదిలించాడు. అది కూర్చోబెట్టి లోక్పాల్ బిల్లు కానీ, ఈ రోజున సమాచార హక్కు చట్టం కానీ, ఇవన్నీ ఆయన నాయకత్వంలో జరిగినాయి. అంటే ఒక సర్పంచ్ తలుచుకుంటే దేశాన్ని కదిలించగలిగే శక్తి ఉందన్నది మన గ్రామాలు చూపించినాయి. అలాంటి 13,326 పంచాయతీలు గనక బలపడితే, బలోపేతం అయితే, నిజంగా అభివృద్ధి దిశ వైపు వెళ్తే, మనందరం ఐక్యతగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేసిన అప్పులను తీర్చేయగలం. మనకు అంత శక్తి సమర్థత మనకు ఉంది. నేను అందుకనే మీకు ప్రత్యేకించి ఎందుకు వచ్చాను, నేను మైసూరావారిపల్లి కంటే నేను రైల్వే కోడూరు, ఇది ఉద్యాన పంటలకి సంబంధించిన ఇది రాజధాని. ఇది ఇక్కడ నేను చాలాసార్లు ఇక్కడి నుంచి మామిడి చెట్లు తీసుకెళ్తే రుచి వస్తుందని చెప్తుంటాను. నేను అదే చెప్తున్నాను, ఇక్కడి నుంచి రుచి రాదు. ఈ నేల తాలూకు సారం ఇది, ఈ నేల తాలూకు విశిష్టత. ఇక్కడ పండు అంతే. ఇది అరటి పండు కానీ ఏదన్నా కానీ ఈ నేల తాలూకు సారం విశిష్టత దీనికే ప్రత్యేకం తప్ప ఇంక ఏ జిల్లాకి ప్రత్యేకం కాదు. నేను ఒకటే అనుకున్నా, రాయలసీమ అంటే ఎందుకు పారిపోతారు అందరూ, ఎందుకు గొడవలు జరగాలి ఇక్కడ? రాయలసీమ తాలూకు విశిష్టత ఎంతమందికి తెలుసు? రాయలసీమ అనగానే కూర్చొని వాళ్ళు కూర్చోబెట్టి గొడవలను ఇదని ఇవి కాదు. రాయలసీమ చదువుల నేల ఇది. కోస్తా జిల్లాల కంటే ఎక్కువ గ్రంథాలయాలు ఉన్న నేల ఇది రాయలసీమ. అలాంటి గొప్ప నేల ఇది. అలాంటి గొప్ప నేలకి అభివృద్ధి లేక ఎక్కడో గల్ఫ్ కంట్రీలకు వెళ్ళిపోతా ఇవన్నీ ఎందుకు జరగాలి అనేది నాకు ఎప్పుడు తాపత్రయం ఉండేది. ముఖ్యంగా రాయలసీమ యువత మీకు ఎంత తెగింపు ఉందంటే, నేను ఒకటే చెప్తా, కర్నూలుకి సుగాలి ప్రీతి సమస్య వచ్చినప్పుడు నేను కర్నూలుకి వస్తే 1,50,000 మంది యువత వచ్చారు. నేను ఆశ్చర్యపోయేవాడిని. అలాగే మన రైల్వే కోడూరులో నాకు విజయం అని ఎప్పుడు తెలిసిందంటే, నేను మనకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రవాహం, ఆ జన ప్రవాహం చూసి, జన సునామీ చూసి మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని నాకు బలమైన భావన కలిగింది. అది ఎందుకంటే మీలో అంత శక్తి ఉంది, అంటే అంత పోరాట పటిమ ఉంది. నేను మీకు చేయగలిగేది ఏంటంటే, మీరు నా కోసం రోడ్ల మీదకి వచ్చారు, నా ప్రభుత్వం కోసం నేను అండగా నిలబడ్డారు. మేము చేయగలిగేది మీకోసం నిరంతరం పనిచేయటమే. మేము పారిపోట్ల బాధ్యతల నుంచి అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదు, కానీ గుండెల నిండా కమిట్మెంట్ ఉంది. పని చేస్తాం. నేను చాలా సభల్లో చెప్పాను, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎందుకు రాష్ట్రానికి అవసరమని చూస్తే, ఇన్ని అప్పుల్లో ఉండి ఎన్నిసార్లు రివ్యూ చేసినా డబ్బులు లేవు ఏ అకౌంట్స్లో కూడా. కానీ ఆయన అనుభవం వల్ల ఫైనాన్స్ మేనేజ్మెంట్ చాలా బాగా తెలుసు కాబట్టి ఇన్ని లక్షల మందికి మొదటి తారీఖునే ఆయన పెన్షన్లు ఇవ్వగలిగారు. అది ఆయన అనుభవం. నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో, కానీ పరిపాలన అనుభవం లేదు. నేను నాకంటే బాగా ఆలోచించగలిగే వాళ్ళని, నాకంటే రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళ వెంట నడవడానికి, వాళ్ళ వెనక నడవడానికి, వాళ్ళ పక్కన నడవడానికి, నేర్చుకోవడానికి నేనే సంకోచించే వ్యక్తిని కాదు. అలాంటి అనుభవజ్ఞుడి దగ్గర, అలాంటి పరిపాలనా దక్షత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధతగానే ఉంటాను తప్ప నేను దాన్ని ఏ మాత్రం తక్కువ అనుకోను.
ఇది ఎందుకు మీకు దృష్టికి తీసుకొస్తున్నానంటే, ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఒక నాయకులు సరిపోరు. చాలా మంది నాయకుల సమూహం కావాలి. అది గ్రామాల నుంచి రాష్ట్రాల దాకా నాయకుల సమూహం కావాలి. అలాంటి నాయకుల సమూహం కోసం నేను తాపత్రయం. నేను మీకు ఒకటే విన్నవించుకుంటామన్నా, రాయలసీమ ఇది ఈ రోజున రైల్వే కోడర్ కోసం ఒక్కటే పెట్టింది కాదు, ఒక మైసూరావారిపల్లి కోసం పెట్టింది కాదు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లా, మన రాయలసీమ వాసులందరికీ నేను మాటిస్తున్నా, మీకోసం ఒక కూలీలాగా పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మీకు కష్టం వస్తే, నేను ఆ రోజున అన్నమయ్య పింఛాడాం తెగిపోతే ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో తెలిసి డ్యామ్ తెగుతుందని తెలిసి కూడా ఇసుక కోసం అంతమంది అన్ని పశువులు, అంత ఆస్తి నష్టం, అన్ని ప్రాణాలు పోయారు. జస్ట్ ఇసుక కోసం తెలిసి కూడా ఇసుక తవ్వుకోవడం కోసం డ్యాము నిండిపోతుంది, తెగుతుంది, కట్ట తెగుతుందని కూడా వదిలేశారు. నాకు బాధ్యత, నాకు నిజంగా ఆ రోజున ఎంతమంది యువత వచ్చి బాధపడతా ఉంటే నాకు అనిపించింది, నిస్సహాయత అనిపించింది నాకు. అరే, నా చేతిలో కనుక అధికారం ఉంటే ఏదన్నా చేసేవాడిని. నేనైతే ఒక పార్టీ నాయకుడిగా మాట్లాడగలను, వేదన పడగలను, పోరాటం చేయగలను, కానీ చేతిలో శక్తి లేదే అని నిజంగా ఆ రోజు నేను భగవంతుని ప్రార్థిస్తే, ఆ ప్రార్థనే మీ వల్ల ఈరోజు నేను డిప్యూటీ సీఎంగా మీ ముందు నుంచున్నాను. ఈరోజు ఏదో నాకు అలంకారం కాదు, ఇది బాధ్యత. ఇది నేను ఎప్పుడు నిరంతరం పనిచేయడానికే సంసిద్ధంగా ఉన్నాను. మీకోసం అహర్నిశలు పనిచేస్తాం. గ్రామ సభ చాలా కీలకం. ఇందాక సంయుక్త గారు మాట్లాడుతుంటే గ్రామానికి ఎంత ఖర్చు అయింది, ఎంత డబ్బు వచ్చింది, ఏ హెడ్స్ మీద ఖర్చు పెట్టామని ఎలా చెప్పారు, అన్ని ఇది మీకు తెలిసి ఈ రోజున ఈ గ్రామ సభ కనుక మైసూరావారిపల్లి సమస్య, మైసూరావారిపల్లి గ్రామం ఖర్చులు రాష్ట్రమే కాదు ప్రపంచంలోనే ఎక్కడ తెలుగువాడున్నా వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఒక నిజంగా పారదర్శకత, జవాబుదారీతనం అంటే ఇదే. ఆవిడ క్లీన్గా చెప్పారు. అలాంటిది మీకు దాదాపు 41,000 కోట్లు ఖర్చు పెట్టారు. మన డబ్బు అది, గత ప్రభుత్వ నాయకులు డబ్బు కాదు, మన డబ్బు అది, మన శ్రమ, మన రక్తం ధారపోస్తే వచ్చిన డబ్బు అది. ఆ డబ్బును ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజు మీరు అంటారు ఉద్యోగాలు లేవు, మాకు ప్లే గ్రౌండ్ లేదు, మనకి అది కనీస ధర్మం కదా. మనకి స్కూల్స్ కట్టేస్తాం, బిల్డింగ్లు కట్టేస్తాం, కానీ పిల్లలు ఆడుకోవడానికి, శారీరక దృఢత్వం పెంచుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. కలెక్టర్ గారిని ఒకటే అడిగాను, అసలు ఎంత భూమి ఉంది పంచాయతీ కింద అంటే, ఎన్నో సెంట్లు భూమి. ఎన్ని సెంట్లు సార్ చెప్పు? 8, కరెక్ట్ కదా? పంచాయతీ కింద నేను అనుకున్నాను ప్రతి పంచాయతీ కనీసం ఒక 25-40 ఎకరాల భూమి ఉంటుంది అనుకుంటే 8 సెంట్ల భూమి మాత్రమే ఉంది. 8 సెంట్లు ఏమి ఇవ్వగలం చెప్పండి? బిల్డింగ్లు కట్టుకోవడానికి కనీసం ఒక దాదాపు ఎంతది? 8 సెంట్లు ఎన్ని గజాలు? 450 గజాలు మాత్రమే మనకి ప్రభుత్వ స్థలం ఉంది రైల్వే కోడూరులో. ప్లే గ్రౌండ్ నుంచి ఎక్కడి నుంచి తెస్తాం? హాస్పిటల్ కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? నాకు నిజంగా అనిపించింది, అసలు ప్రభుత్వానికి ఆస్తులు ఉండాలి కదా. ఏ పంచాయతీకైనా మీకు ఎందుకు గ్రామ సభ పెట్టానంటే, మీ గ్రామానికి ప్రభుత్వానికి సంబంధించిన నేల ఉండాలి భవిష్యత్ అవసరాలకి. అందరు ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడానికి కాదు, ప్రభుత్వానికి ప్రతి పంచాయతీకి. నేను ఈ రోజున మీకు మాటిస్తున్న, ప్రతి పంచాయతీకి దాని సొంత భూమి ఉండాలి. అన్యాక్రాంతం కాకుండా మీకు బల్లగుద్ది మరీ చెప్తానా, మేము కాపాడతాం. అవసరమైతే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా కొత్త గుండా యాక్ట్ కూడా ఓపెన్ చేస్తాం. ఎక్కడికి వెళ్తాం చెప్పండి? అన్ని ప్రైవేట్ పరం అయిపోతే, గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేవాళ్ళు కదా క్లాస్ వార్ అని. క్లాస్ వార్ అంటే ఏంటి? ఒకరి దగ్గర మొత్తం సొత్తు ఉండిపోయి మిగతా వాళ్ళని కంట్రోల్ చేయడం. ఈరోజు చెప్పండి, మైసూరావారిపల్లి దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండిపోయింది, కానీ ఎందుకు ప్రభుత్వ భూములు ఎందుకు లేవు ఇక్కడ? ఈ రోజున మనకు నిజంగా ఒక కాలేజీలు లేవు, మనకి కూర్చోబెట్టి ఒక ప్లే గ్రౌండ్ లేదు, పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ లేదు, ప్రభుత్వ స్థలాలు లేవు. ఏమైపోయినాయి? అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున గ్రామ సభ తాలూకు ముఖ్య లక్ష్యం ఏంటంటే, అసలు మన గ్రామంకి మనకు కావాల్సిన ఆస్తులు ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఏ మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఏ మౌలిక సదుపాయాలు లేవు, ఏం కావాలి, భవిష్యత్తులో మనకి రాబోయే తరాలకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, మీరందరూ కూర్చొని నిర్ణయం చేసుకుంటే తప్ప. ఎందుకంటే వ్యక్తిగత ఆస్తులు ఉండటం వేరు,
కానీ ప్రభుత్వ పరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే మీరు ఎంతసేపు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర దేహి అని అనాలి. ఈ రోజున మైసూరావారిపల్లి దుస్థితి ఏంటంటే దాతల్ని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది ప్లే గ్రౌండ్కి. ఇది బేసిక్ కాన్స్టిట్యూషనల్ రైట్. ఇది ఒక బిడ్డ ఆడుకునే అది హక్కు, చదువుతో పాటు ఆడుకునే హక్కు ఉంది. ఆ హక్కు కోసం ప్లే గ్రౌండ్స్ లేవు. నేను మీకు మాటిస్తున్నా, దాతలు గనక ముందుకొస్తే నేను డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి నేను ప్రత్యేకంగా నిధులు సమకూర్చుకొని ఇక్కడ ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అయితే నాకు కొంచెం దాతలు ముందుకు రావాలి. అలాగే మీరు అడిగింది నా దృష్టికి తీసుకొచ్చింది, మనకి కోల్డ్ స్టోరేజ్ కావాలి. ఇక్కడ చుట్టుపక్కల మనకి అన్ని మిగతా చోట్ల నుంచి ఒక 4,000 ఎకరాలు మామిడి పంట, 3,000 ఎకరాల నుంచి అరటి దిగుబడి, 1,500 ఎకరాల నుంచి బొప్పాయి తోట వస్తాయి. ప్రతిరోజు 200 లోడ్లు పంట లారీలకి దిగుబడి ఉంది ఇక్కడ వెంటనే కోల్డ్ స్టోరేజ్ కావాలి. మీకు పండ్లని మగ్గబెట్టే కేంద్రం కావాలి, పండ్లని పండిన పండ్లను నిల్వ ఉంచే కేంద్రం కావాలి. నేను ఇది ఒక్క మైసూరావారిపల్లికి ఇవ్వట్లేదు, నేను ప్రత్యేకించి డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షించి రైల్వే కూడూరుని మనకి పండ్ల రాజధానిగా చేసే బాధ్యతలో క్రమంగా కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు చేసే బాధ్యత నేను ప్రత్యేకించి నా ఆఫీసే పర్యవేక్షిస్తాను. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి దృష్టికి నేను తీసుకెళ్లి, ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీకు ప్రతి పంచాయతీకి ఒక శక్తి ఉంటుంది. ప్రతి పంచాయతీకి ఉదాహరణకి అరకు గ్రామంలో అరకు కాఫీ పెట్టారు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీ ఉంది. అలాగే మన సత్యసాయి జిల్లాలో లేపాక్షి చేతి వృత్తుల మీద ప్రత్యేకంగా లేపాక్షి పంచాయతీ ఉంది. బాపట్ల నియోజకవర్గం వేటపాలెంలో జీడిపప్పుది ప్రత్యేకంగా దానికి ఉంది. అలాగే చిలకలపూడి, కృష్ణా జిల్లాలోని చిలకలపూడి గ్రామంలో కలంకారీ ఆట చాలా గొప్పగా ఉంది. అది ప్రత్యేకత ఆ గ్రామానికి. సో మన మైసూరావారిపల్లికి కానీ మన రైల్వే కూడూరులో ఉన్న 112 పంచాయతీలకు కానీ ప్రత్యేకత ఏంటి? ఒక్కొక్క పంచాయతీకి ప్రత్యేకత ఏంటి? దీన్ని ఎలా తీసుకెళ్ళవు? ఓకే, ఈ 112 పంచాయతీలకి మన ప్రత్యేకత ఏంటి? మన మైసూరావారిపల్లికి పంచాయతీ ప్రత్యేకత ఏంటి? ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని గ్రామసభ ఈ రోజు నేను వచ్చి వెళ్ళిపోతాం కదా. ప్రతి సంవత్సరం మనకి 4 గ్రామ సభలు పెడతాం. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 20 గ్రామ సభలు ఇలాంటివి జరగాలి. ప్రతి గ్రామ సభకి ప్రజాప్రతినిధులు, నాతో పాటు ప్రతి ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రజల్ని మిమ్మల్ని మీకు అవేర్నెస్ ఇవ్వాలి. మీకు ఇందాక నేను ఒక్కొక్క మీరు నిర్ణయాలు తీసుకుంటా ఉంటే మీరు ఆమోదం తెలపండి అంటే చాలా మంది చేతులు ఎత్తడానికో, అంటే ఇక్కడ బయట వాళ్ళు కూడా ఉన్నారు, బయట గ్రామ పంచాయతీ నుంచి కూడా. ముఖ్యంగా మీరు చేతులు ఎత్తడానికి మీకు అర్థం కావట్లేదు ఇంకా. అందుకని మీరు నిరంతరం ఈ పని జరిగే వరకు మీరు పర్యవేక్షిస్తూనే ఉండాలి. నేను ఇంకోటి పంచాయతీరాజ్ బాధ్యత తీసుకోగానే వెంటనే ఏం చెప్పానంటే, అసలు డిస్ప్లే బోర్డు రోడ్లు వేసి, ఇందాక మన రోడ్ల ప్రమాదాల మీద అందరూ రోజుకి 2 ప్రమాదాలు గురవుతారు, కనీసం వాళ్ళు చనిపోతున్నారు బిడ్డలు అంటుంటే నేను ఒకటే అనిపించింది, ఎన్ని రోడ్లు వేసాం మనం? ఈ రోడ్లకి కాంట్రాక్టర్ అవడు, ఎన్ని కోట్లతో ఈ రోడ్లు వేశారు? సీసీ రోడ్లు కానీ, లేదంటే మనకి ఈ ఆర్ఎన్బి రోడ్లు కానీ ఎవరు కాంట్రాక్టర్స్ తెలియదు మనకి. డిస్ప్లే బోర్డ్స్ ఉండవు, సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉండదు మనకి. అది పౌర హక్కుల సమాచారం ఇవ్వాలి. అది నేను ఒకటే చెప్పాను పంచాయతీరాజ్ ఉన్నతాధికారులందరికీ, ఏ పని చేసినా ఎవరు కాంట్రాక్టర్, ఎన్ని లేయర్తో రోడ్లు వేశారు, అంటే మా కేరళ తరహా పంచాయతీలు ఎలా ఉంటుందంటే ఎన్ని స్థాయిలో ఎన్ని లేయర్స్ రోడ్లు వేశారు చెక్ చేసుకోవచ్చు. అంత అవగాహన ఉంటే తప్ప మన పంచాయతీల్లో మన డబ్బులు సద్వినియోగం కావు. మీ చేతుల్లో ఉంది పంచాయతీ. మైసూరావారిపల్లితో ప్రారంభించండి. ఈ రోజున 13,326 పంచాయతీలు ప్రజలందరికీ చెప్తున్నాను, దీన్ని వేదికను పెట్టుకొని. మీ చేతుల్లో ఉంది ఇది. మీరు శక్తిని కొద్దిమంది చేతుల్లో దారబోస్తారా? మీ పంచాయతీలకు మీరు బాధ్యత తీసుకొని మా పని జరగలేదు, జరిగినాయి, ఏది కావాలని మీరు బాధ్యత తీసుకోకపోతే మటుకు నాలాంటి వాళ్ళు ఒక 10,000 మంది వచ్చినా ఈ దేశాన్ని మార్చలేరు, మన రాష్ట్రాన్ని మార్చలేరు. కానీ మీరు మట్టుగా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే మొత్తం సమూలంగా మారిపోతాయి.
ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క రేలేగా సిద్ధవుద్ది. అన్నా హజారే నాయకత్వంలో ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క రేలేగా సిద్ధవుద్ది. స్వయం పోషక పంచాయతీలు అవుతాయి. స్వర్ణ పంచాయతీ గురించి చంద్రబాబు గారు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి గ్రామంతో భవిష్యత్తు ఏంటంటే మీకు మనకి ప్రతి గ్రామం ఇక్కడే కూర్చున్న యువతకి మీరు ఎక్కడ విదేశాలకు వెళ్ళిపోతాం తల్లిదండ్రులు వదిలేసి పగడాల లక్ష్మి గారు మాట్లాడుతుంటే ఇందాక ఎక్కడ విదేశాలకు వెళ్ళిపోతా ఉన్నారు మనం మా చదువుకున్న ఇక్కడ బిడ్డలందరూ ఇక్కడే ఉపాధి అవకాశాలు కావాలి. ఆవిడ ఎంత చక్కగా మాట్లాడారంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావాలి. ఈ వరకు ఒక్క మగతను అంటే ఒక్క పురుషుడు అడగలేదు ఈ రోజు దాకా. కానీ ఒక ఆడబిడ్డ అడిగింది. ఇంకా చెప్పండి, నాకే ఐడియా రాల. స్కిల్ డెవలప్మెంట్ సెన్సస్ తీసుకోవాలని అనుకున్నాం కానీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలంటే ఒక ఆడబిడ్డ చెప్పగలిగింది. అందుకే నేను నారీ శక్తిని తక్కువ అంచనా చేయను. నారీ శక్తి లేకపోతే ఈ దేశమే ఆగిపోద్ది, ప్రపంచమే ఆగిపోద్ది. అలాంటి నారీ శక్తికి నేను వందనాలు అర్పిస్తున్నాను. అంటే మీరిచ్చారమ్మా ఈ రోజున, వెంకటలక్ష్మి మనస్ఫూర్తి చెప్తున్నాను, మీరిచ్చారు ఈ రోజున. నేను ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా అది మనకి వలసలు వెళ్ళిపోతా ఉన్న రాయలసీమ నుంచి వలసలు ఆగటానికి, మన రాయలసీమని మనకి ఒక యాంకరింగ్ చేయడానికి, వలసలు ఆపటానికి ఇక్కడే అభివృద్ధి వచ్చేలాగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని మనం ఎట్లా చెయ్యాలి, నాకు దానికి ఇది తెలియదు కానీ దాన్ని ఈ పథకాన్ని మటుకు ఈ ఆలోచనని ముందుకు తీసుకెళ్తుంది. మీకు ఆ మాట నేను ఇస్తాను. అలాగే మైసూరవారిపల్లిలో హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేస్తాం. అలాగే ప్రభుత్వ భూమి లేకపోతే ఇందాక ప్లే గ్రౌండ్కి అడిగినట్టుగా దాతలు ఎవరైనా స్థలాన్ని డొనేట్ చేస్తే వారికి గౌరవం ఇచ్చేలాగా, వారికి గుర్తింపు వచ్చేలాగా నేను ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఇందాక చెప్పినట్టుగా మండల పరిషత్ ప్రైమరీ స్కూల్కి విద్యార్థులకి ఆడుకోవడానికి ఎట్లా చేయాలి, మనకి స్కూల్ గ్రౌండ్ కేటాయించే బాధ్యత కూడా తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఇందాక మన మైసూరవారిపల్లిలో అరటిని ఖరీఫ్లో వేస్తున్నాం. దీనివల్ల మనకి ఇన్సూరెన్స్ రావట్లేదని చెప్పారు. ఇన్సూరెన్స్ కేవలం రబీ పంటలకే ఉంది. కాబట్టి గ్రామ సభలు చర్చించి తీర్మానించిన విధంగా ఈ అరటి పండుని రబీ నుండి ఖరీఫ్కి మార్చే బాధ్యతను, అలాగే ఇన్సూరెన్స్ అమలయ్యేలాగా ప్రభుత్వానికి కలెక్టర్ గారు నేను కోరుకుంటాను. మరి మీరు నివేదిక పంపండి, దాన్ని ముందుకు తీసుకెళ్తాం దాన్ని. అలాగే భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇలాంటి మన సంయుక్త గారు చెప్తా ఉన్నారు, భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. పూర్వీకుల నుంచి వచ్చిన భూములు వారసత్వంగా ఇక్కడ రెవెన్యూ అధికారులు సరిగ్గా దాన్ని పట్టించుకోవట్లేదు, గొడవలు అవుతున్నాయంటే ఈ సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రభుత్వం వెంటనే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయబోతుంది. ఈ గ్రామ సభ ఎలా చేశామో రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేస్తాం. ఎవరికైతే గొడవలు ఉన్నాయో అలాంటి ఈ సదస్సుల ద్వారా మీరు వచ్చి ఆ సదస్సులో మీ సమస్యలు చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే అవసరమైతే కలెక్టర్ గారు ప్రత్యేకంగా సబ్ కలెక్టర్ గారితో ఇక్కడ ప్రత్యేక రెవెన్యూ కోర్టుని ఏర్పాటు చేస్తారు. ఆ రెవెన్యూ కోర్టుని ఏర్పాటు చేసే పరిస్థితిని తీసుకొచ్చి ప్రతి సమస్యకి క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేస్తాం. అలాగే వెరైటీస్ గనులు ఇక్కడ ఉన్నాయి. దాదాపు ప్రపంచంలో 90% నిల్వలు ఇక్కడే ఉన్నాయని చెప్తా ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ప్రతి గ్రామంలోనే మనకి 30-40 మంది యువత ఉన్నారు, బీటెక్లు చదివి డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేవని. గత ప్రభుత్వం మీకు ఏం చెప్పారు, 70% స్థానికులకే ఉద్యోగాలని చెప్పారు, ఉపాధి అవకాశాలని చెప్పారు. వేరే జిల్లాల నుంచి రాకూడదు, వేరే రాష్ట్రాల నుంచి రాకూడదని నా ఉద్దేశం కాదు. కానీ ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి. అది 70% ఇస్తామా, 80-30% ఇస్తామా, ఎంతో శాతంగా నాకు తెలియదు. కానీ దాని గురించి ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు లభించేలాగా, అది వెరైటీస్లో కానీ లేదంటే ఇక్కడ వచ్చే పరిశ్రమల్లో కానీ ఏదైనా సరే ముందు స్కిల్స్ డెవలప్మెంట్ ఎన్హాన్స్ చేసి ద్విగుణీకృతం చేసి మీకు ఉద్యోగ అవకాశాలు రావాలి. దాని చొరవ తీసుకుంటాం. అలాగే ఏపీ ప్రత్యేకించి వెరైటీస్ సంబంధించి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో ఒక చర్చను ఏర్పాటు చేస్తాం, ఎస్పెషల్లీ ఉపాధి అవకాశాల గురించి. ఆ దిశగా కలెక్టర్ గారిని కూడా మీరు ఒకసారి దృష్టి పెట్టండి దీని మీద. ఎందుకంటే యువతకి అన్రెస్ట్ రాకూడదు. వారి అంటే ఎక్కడి నుంచి వచ్చిన యువత అయినా కానీ అందరూ బాగుండాలని కోరుకునేవాడిని తప్ప ప్రత్యేకించి స్థానికంగా మనకు వెరైటీస్ ఇక్కడుండి మన ఉపాధి లభించట్లేదన్న కోపం మంచిది కాదు. దాని మీద ప్రత్యేకంగా నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో మీరు ఏదైనా అవసరమైతే మా డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ దృష్టికి సీఎంఓ ఆఫీస్ దృష్టికి తీసుకురండి, దాన్ని ముందుకు తీసుకెళ్తాం.
పంచాయతీ ఆస్తి 8 సెంట్లని తెలుసుకొని నాకున్న భూమిలో 10 సెంట్లు ఇస్తానని ముందుకొచ్చిన రైతు కారుమంచి నారాయణ గారికి నేను స్టీవ్ ఒకసారి యాపిల్లో మీ అందరూ యాపిల్ ఫోన్ వాడతారు కదా, చాలా మంది యాపిల్ ఫోన్ తెలుసు. యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఒక ఇంటర్వ్యూ చూస్తా ఉన్నాను. ఇంటర్వ్యూ చూస్తామంటే ఆయన అడిగింది అంటే నీకు ఏదైనా కావాలి అంటే అడగాలని. ఆయన చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఏదో ఒక సర్క్యూట్ బోర్డు కోసం ఎవరిని అడగాలంటే ఐబీఎం ఓనర్ని అడిగాడు. ఎలా అడిగామంటే నాకు తెలియదు, నాకు ఐబీఎం బోర్డులో మీకు చిప్స్ ఉంటాయి, నాకు ఏదైనా పంపించండి, సర్క్యూట్ బోర్డ్స్ పంపించండి అని ఆయన ఫోన్ చేస్తే ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి పంపించండి. ఈయన స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు. నేను నేర్చుకుంది ఏంటంటే నాకు ఇది కావాలి అని అడగడం నాకు తెలుసు. ఎంతమంది వస్తారో లేదో తెలియదు, కానీ ఈ రోజున కారుమంచి నారాయణ గారు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే నువ్వు అడగాలే కానీ నేను చెప్తున్నా, మీరు ఇవ్వండి స్థలం, మీరు ఏ ఉద్దేశం కొద్ది ఇచ్చారో దాని ప్రారంభోత్సవాన్ని మీ పక్కనే వచ్చి నేను కూర్చొని ఆ రోజు వస్తాం. మీరు ఇచ్చిన భూమికి మేము సద్వినియోగం చేసేలా, రాష్ట్రం అంతా మీకు గుర్తింపు వచ్చేలా, ప్రభుత్వాన్ని ద్వారా ప్రత్యేకంగా మీకు గుర్తింపు వచ్చేలా మేము మీకు గుర్తిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కారుమంచి నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకోండి. ఇప్పుడు దాకా అందరూ నా ఫోటో అడిగి నేను కారుమంచి నారాయణరావు గారి ఫోటో అడుగుతాను, మధ్య ఫోటో. నీకు ఏదైనా కావాలంటే అడగండి, అడగడం నేర్చుకోండి. ఇస్తారా లేదా పక్కన పెడితే నిజంగా మనసు కదిలితే, మన సంకల్పం మంచిదైతే, మన సంకల్పం 10 మందికి మంచి జరుగుద్దంటే చాలా మంది దాతలు ముందుకు వస్తారు. నేను నమ్మను పదాలు. భగవంతుడి సృష్టి ఒకేసారి జరిగింది. అందరూ అన్ని కణాల ద్వారా బిగ్ బ్యాంగ్ థియరీ ఉంటుంది, అన్ని కణాలు ఒకేసారి పుట్టింది. అందుకని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉండరు. అలాగే ఇంకేం పనిష్మెంట్, అలాగే కొద్దిమందికి ప్రత్యేకించి గృహాలు లేవని చెప్పారు. ఆ గృహాలను కూడా ఏర్పాటు చేయమని కలెక్టర్ గారిని దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అలాగే ప్రత్యేకించి ఇది స్వర్ణ పంచాయతీని ఎందుకు పెట్టామంటే భవిష్యత్తులో ఇది సెల్ఫ్ గవర్నింగ్ యూనిట్, దీనికి ఇదే పరిపాలన చేసుకునే, స్వయం శక్తి పరిపాలన చేసుకోగలిగే శక్తి ఉండేలాగా. అంటే ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళడం, ఎక్కడో కూర్చోబెట్టి మనం బెంగళూరుకి వెళ్ళడం కాకుండా మన రైల్వే కూడూరులో మన 112 పంచాయతీల్లో వేరే చోటకి వెళ్లకుండా, అంటే ఇక్కడే సైబర్ నెట్ కనెక్టివిటీ, గ్రామాల్లో బ్రాడ్బ్యాండ్ కల్పన, ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా గ్రామాలను డిజిటల్ భారత్ వైపు మనం అడుగులేస్తా ఉన్నాం. ఇది విద్యార్థులకి నైపుణ్యానికి భాష అడ్డంకి కాకూడదు. నాకు ఇంగ్లీష్ తెలియకపోతే మనం ఏం చేయలేమని కాకుండా 2.7 లక్షల గ్రామాల తమ ప్రాంతీయ భాషలో సాఫ్ట్వేర్ ఉపయోగించుకునే అవకాశం స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కల్పించారు. దీనిని మన రాష్ట్రంలో కూడా అనేక పంచాయతీలు లబ్ధి పొందే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వంగా ఎన్నికల సమయంలో చెప్పిన పంచాయతీరాజ్ డిక్లరేషన్ ని సంపూర్ణంగా అమలు పరుస్తాం. అలాగే ప్రత్యేకించి కలెక్టర్ గారు కానీ, పంచాయతీరాజ్ కమిషనర్ గారు కానీ, అందరూ నాయకులు కూడా ఒకటే అడుగుతూ ఉన్నారు. 50% మహిళా జనాభా మన దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఉన్న మన దేశంలో 50% మహిళలు. ఈ దేశ రాష్ట్రపతి మహిళ. అలాంటి మహిళలకి ఉమెన్ ఫ్రెండ్లీ ఉండేలాగా ఏ సచివాలయాలకు వెళ్ళినా ఆడబిడ్డలకి భయం లేకుండా వెళ్ళగలగాలి. కేవలం సభలంటే మగవాళ్ళు రావడం కాదు, ఆడబిడ్డ 50% ఉన్న ఆడబిడ్డలు బయటకు వస్తేనే దేశం బాగుపడదు. అందుకని మీకోసం ప్రత్యేకించి గ్రామ సచివాలయాల్లో మీరు ధైర్యంగా బయటకు వచ్చి మీ సమస్యలను చెప్పుకునేలా, మీ నాయకులకి మీరు సమస్యలు విన్నవించుకునేలా మీకు అలాంటి వాతావరణం ఏర్పాటు చేస్తామని మనస్ఫూర్తిగా అందరికీ ఇక్కడ నేను ఆదేశిస్తున్నాను.
స్థానిక ఎంతసేపు మగవారికి అవగాహన ఉంటుంది, ఆడవారికి అవగాహన ఉండదని చాలా మంది ఎక్కువ అనుకుంటూ ఉంటారు. పగడాల వెంకటలక్ష్మి గారిని గుర్తుంది, మాకు కూడా రాని ఐడియా, మేము సమాజం కోసం ఆలోచించాం, మాకు కూడా రాకుండా ఒక విశ్వవిద్యాలయం కావాలి, ఒక స్కిల్ డెవలప్మెంట్ ఏంటి, అలాంటి మహిళలు ముందుకు రావాలి. ఎందుకంటే స్థానిక ప్రాధాన్యతలను అర్థం చేసుకుని సంపూర్ణ అవగాహన ఉండి అలాంటి మహిళలకి ముందుగా వారిని ముందు వరుసలో కూర్చోబెట్టి వారి అభిప్రాయాలు తీసుకోవాలని కూడా నేను గ్రామ సచివాలయాలకి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా రాలా మీరు మీరు ఒక నిమిషం. భగవంతుడు నాకు ఒక సినిమా నటుడిగా మీ అందరి గుండెలో స్థానం పొందే అవకాశం కల్పించు, చాలా ఆనందం నాకు. కానీ అది నా డబ్బు సంపాదనకు, నా పేరుకో, నా కుటుంబానికి అయితే నాకు ఎప్పుడు ఆనందం కలగాలి. అంటే మీరు కూడా సినిమాని సినిమాగానే చూడండి, సినిమాని మీద అభిమానాన్ని సినిమాగానే చూడండి. కానీ సినిమా వేరు, రాజకీయాలు వేరు. సినిమా వేరు, ప్రజాస్వామ్యం వేరు. సినిమా అనేది ఒక ఇమాజిన్, ఒక కళ, మన జీవితంలో సాధించలేని అనుకునే చేసే సినిమా. సినిమాలో ఇదే సినిమా నేను చెయ్యాలి అంటే ఒకడు వచ్చి ఓడిపోయి తిరిగి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, కథ చెప్పడానికి 2.5 గంటలు చాలు. ఒక 3 గంటలు సినిమా తీసేసి అయిపోద్ది. నిజ జీవితంలో అలా ఉండదు కదా. తిట్లు తినాలి, తన్నులు తినాలి, అసలు ఉంటారో లేదో తెలియదు. ఇంట్లో కుటుంబ సభ్యులను తిట్టించుకోవాలి, కేసులు పెడతారు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు. ఇంత కష్టాల మధ్యలో ఒక దశాబ్దం పడుతుంది. దశాబ్దాన్ని 2.5 గంటలు కుదించి సినిమా తీసేయచ్చు. అందుకే సినిమాలని నేననే కాదు, ఏ సినిమానైనా సరే మీరు చాలా సినిమాని నిజ జీవితాన్ని రెండు విడిచేసి చూడండి. సినిమా ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్, పెట్రియాటిజం ఇస్ ఫర్ నేషన్, అకౌంటబిలిటీ. అందుకని మీరు దాన్ని మర్చిపోకండి. మీరు ఓజీ అంటే నా సంతోషమే, మీరు చూస్తే నా డబ్బులు కూడా వస్తాయి. కానీ నాకు చాలా స్పష్టత ఉంది. సినిమాకి, రాజకీయానికి నేను తీసుకున్న బాధ్యతకి చాలా స్పష్టత ఉంది నాకు. అందుకని కానీ నేను ఏం కోరుకుంటానో చెప్తాను. ముఖ్యంగా యువతకి ఈ 13,326 పంచాయతీల్లో ఉన్న యువతకి కోరుకుంటా ఉన్నా, మీరు ఒక్కసారి ఆలోచించి కదం తొక్కితే ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అని యువశక్తి, మహిళా శక్తి అనుకుంటే తల తిరిగిపోయిన నాయకులు కూడా, అనుభవజ్ఞులు కూడా, క్షేత్రస్థాయిలో పంచాయతీ స్థాయిలో అనుభవజ్ఞులు కూడా ఒక్క ప్రభుత్వం అంటే భయపడిపోయింది. గత ప్రభుత్వం రోడ్ల మీదకి రావడానికి భయపడ్డారు. నవ్వుపోయింది సమాజంలో. గత ప్రభుత్వపు పాలనలో నవ్వుపోయింది, మనకి ధైర్యం పోయింది. ఆ ధైర్యం మీరిచ్చారు సమాజాన్ని. గుర్తుపెట్టుకున్న యువశక్తి, మహిళలు వచ్చారు రోడ్ల మీదకి. నాయకులకి చావు చచ్చిపోయిందని వచ్చారు మహిళా శక్తి బయటికి. దానికి నిదర్శనమే మన సంయుక్త గారు. ఉంటే ఉంటాం, పోతే పోతాం, గెలిస్తే గెలుస్తాం, పోతే పోతాం. కానీ నేను ఒక స్టేట్మెంట్ ఇస్తానని వచ్చారు ఆవిడ. అంటే మహిళలు తెగిస్తే, కడ్గతిక్కిన కథ ఉంటుంది కదా, యుద్ధం నుంచి పారిపోతే భార్య తల్లి ఇద్దరు కూర్చోబెట్టి యుద్ధం నుంచి పారిపోయి ఇచ్చావు కదా అని చెప్పి పసుపాను గాజులు పెడతారు, నువ్వు కూడా ఇట్లా కూర్చోవని చెప్పి. అటు వెళ్ళి యుద్ధం చేసి వీరస్వర్గానికి వెళ్తాడు. అంటే ఎందుకంటే ధైర్యం కోల్పోయిన సమాజంలో ఇద్దరు పనిచేస్తారు. ఆడబిడ్డ, యువకుడు. గత ఎన్నికల్లో మీరు ఏం చేసి చూపించారంటే ఇంక ఎప్పటికీ ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉండదు, ఎప్పటికీ గత ప్రభుత్వం ఉండేలాగా 30 ఏళ్ళు ఉంటుంది అనుకున్న సమయంలో 151 అసెంబ్లీలు, దాదాపు 20 పైగా 30 పైగా మనకి రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు ఉన్నది 11 మంది సభ్యులకి తీసుకొచ్చారు. 4 ఎంపీలకి పట్టుకొచ్చారంటే ఇది మీ సంకల్ప బలం. మాలాంటి వాళ్ళు పోరాటం చేస్తుండొచ్చు, చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞులు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తుండొచ్చు. కానీ మా లాంటి వాళ్ళందరికీ కూడా మీరు వెనక రాకపోతే, యువత, మహిళా శక్తి లోపల ఉండి ఇది మారాలని మీరు అనుకోకపోతే
ఇంత అపూర్వమైన 164 అసెంబ్లీలు మేము గెలిచే వాళ్ళం కాదు మీరు అనుకోకపోతే. మీరు అలా అనుకోబట్టే ఈ రోజున మేము 981 కోట్లు 998 ఈ రోజున గత 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు గత ప్రభుత్వం చేయలేకపోయింది. వాళ్ళ డబ్బు వాళ్ళు చేయాల్సిన బాధ్యత మేము వచ్చి 998 కోట్లు నిన్న రాత్రికి ప్రతి అకౌంట్లో పడేలా చేశామంటే అది మీరు మాకు బలం ఇస్తే మేము చేయగలిగాం. మీ శక్తి అది. మీరు అనుకుంటే ఆడబిడ్డలు అనుకుంటే మీ శక్తి. అలాగే ఇంకొక 1500 కోట్లు మళ్ళీ అదనంగా వచ్చేస్తాం. ఇంకో రాబోయే కాలంలో వస్తాయి. అంటే పంచాయతీల్లో బలం చాలా మంది అంటా ఉన్నారు డబ్బులు లేకుండా గ్రామ సభలు ఏంటి. మేము అబద్ధం ఆడుతున్నాం చెప్పండి. సంయుక్తంగా ప్రతి మొత్తం ఎక్కువ 70% మంది వైసీపీ పంచాయతీ సర్పంచ్లే కదా. వాళ్ళని అడగండి. డబ్బులు పడ్డాయి అందుకనే గ్రామ సభ పెడతారు మీకు ధైర్యం ఇవ్వడానికి. ఎందుకు యువతకి చెప్తున్నానంటే మీరు సినిమాలో ఆనందం పెట్టండి, తిరగండి, సరదాగా తిరగండి, మీరు విందులు వినోదాలు చేయండి, కానీ సమాజం పట్ల మీ గ్రామాల పట్ల దేశం పట్ల బాధ్యత అయితే మర్చిపోకండి. అదొకటే నా రిక్వెస్ట్. మీరు నాకు ఎన్ని చప్పట్లు కొట్టినా మీరు ఎన్ని లక్షల కోట్ల సార్లు ఓజీ అన్నా మీరు సీఎం అన్న నాకు ఆనందం రాదు, కానీ మీరు దేశం కోసం నిలబడితే మటుకు నాకు వచ్చే ఆనందం ఎవరికి రాదు. అంత నమ్ముతాను మిమ్మల్ని. అని ఎందుకు నేను ఇంత తపన పడుతున్నాను యువతకి మహిళల కోసం అంటే మీరే వెన్నెముక ఈ దేశానికి. ఇంట్లో పోరాటం చేసి ఇంటికి వెళ్ళే యువకుడికి పక్కన అండగా ఉండే కూర్చొనే ఒక తల్లి, నీకు అన్నం పెట్టే తల్లి, నీకు చేదోడు వాదోడుగా ఉండే చెల్లి, ఇంట్లో వస్తే కష్టం వస్తే పక్కగా ఒక భార్య స్థానంలో ఉండే ఒక పత్ని, వీళ్ళెవ్వరూ రకరకాల ఆడబిడ్డలు రకరకాల పాత్రలు పోషిస్తారు మన జీవితాల్లో. వాళ్ళందరి మనకి సహకారం లేకపోతే మనం ఏమీ సాధించలేం. అందుకని ఆడబిడ్డలకి సంరక్షించే రాష్ట్రంగా, రక్షణ కల్పించే రాష్ట్రంగా ఉండాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దిశగా మేము అడుగులేస్తున్నాం. ఇది ప్రత్యేకించి చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు ముఖ్యంగా యువతకి మహిళలకి మీరందరూ కారు మంచి సంయుక్త గారిని, రాష్ట్రానికి దేశానికి రాష్ట్రపతిగా ఉన్న ద్రౌపది ముర్ము గారిని మీరు ప్రేరణగా తీసుకొని మహిళలు ముందు మీ గ్రామ స్థాయిలో మీ పంచాయతీ స్థాయిలో మీరు బయటికి రండి. సమస్యల మీద మీరు నిలదీయండి. మీకు ఇన్ఫర్మేషన్ బోర్డు ఉంటుంది ప్రతి పంచాయతీలో. ఈ పనులు ఉన్నాయి, ఈ పనులు బోర్డులు కనిపించాలి. డిస్ప్లే బోర్డు పెట్టమని చెప్పి మన పంచాయతీరాజ్ కమిషన్ కృష్ణదేజ గారికి తెలియజేయడం జరిగింది. అదే ఆయన మొత్తం డిపార్ట్మెంట్ అంతా దాన్ని తెలియజేస్తారు మీకు. మీరు ప్రత్యేకంగా చూస్తూ ఉండండి. రెండు, యువతకి ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు అయిపోతారు నాతో సహా. నేను ఇంకో కొన్ని సంవత్సరాలు పని చేయగలనేమో, కొన్నిసార్లు నాకు ఇంట్రెస్ట్ రాకపోవచ్చు, కానీ నేను వచ్చే తరం నాయకుల్ని రెడీ చేయడానికి పంచాయతీలే పట్టుకొమ్మలు గుర్తుపెట్టుకోండి. మీరే రావాలి బయటికి. నేను ఒక 20 సంవత్సరాలు పనిచేస్తాను. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న 15 ఏళ్ళు 18 ఏళ్ళు 20 ఏళ్ళ యువకుడు బయటికి రావాలంటే నాలాంటి వాడికి 15 సంవత్సరాలు పట్టింది. సినిమాల్లో 20 ఇయర్స్ పనిచేసి ఇంకో 15 సంవత్సరాలు రాజకీయాల కింద మీద పడితే ఒక చిన్నపాటి ఒక విజయం లభించింది. 21 సీట్ల విజయం లభించింది అవుట్ ఆఫ్ 175. అని అంత నలగాల్సి వచ్చింది. అలాంటిది ప్రతి ఒక్కరు కూడా నలగందే, అనుభవం రాందే మీరేం చేయలేరు. సో మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక ఉదాహరణ చెప్తాను. బెంగాల్ డివిజన్ టైంలో 1906లో లార్డ్ కర్జన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు 1906లో బెంగాల్ డివిజన్ జరిగినప్పుడు ఆ రోజున అందరూ నాయకులు అడ్డుపడ్డారు. బెంగాల్ డివిజన్ ఆపేశారు ఒక రాష్ట్ర విభజనకి బ్రిటిష్ కాలంలో. మళ్ళీ దేశం పాకిస్తాన్గా ఇండియాగా విడిపోతుంటే దాన్ని జరిగిపోతుంటే పటేల్ గారిని అడిగారండి, మీరు ఎందుకు ఒక రాష్ట్ర విభజన బెంగాల్ విభజన జరుగుతుంటే మీరు అందరూ నిలబడ్డారు, ఆప్ చేశారు, కానీ భారతదేశం 2 ముక్కలుగా నిలబడి విడిపోతుంటే మీరు ఎందుకు ఏం చేయలేదంటే వృద్ధాప్యం వచ్చేసింది, పోరాట పటిమ తగ్గిపోయింది, అందువల్ల మేము వదిలేయాల్సి వచ్చిందని. అందుకని చెప్తున్నాను, ముందస్తుగానే పంచాయతీల నుంచి మీరు నాయకత్వాన్ని పెంపొందించుకోండి. భవిష్యత్తులో మీరే నాయకులు కండి. 13,326 పంచాయతీల నుంచి కొత్త నాయకులు రావాలి. నాయకులు రావాలంటే గ్రామ సభల్లో మీరు బాధ్యత తీసుకోండి. మీరు మహిళల్ని మీరు యువత కలుపుకొని మీరు బాధ్యత తీసుకుంటే తప్ప గ్రామాలు పచ్చగా కనిపించవు. అందుకని దయచేసి ఈ గ్రామ సభని ఏదో తూతూ మంత్రంగా కాకుండా
నిజంగా ప్రేరణగా తీసుకొని 13,326 పంచాయతీలో ఉన్న యువతి యువకులు మహిళలు అనుభవజ్ఞులు ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధి దిశ వైపు అడుగులేయాలని మనస్ఫూర్తిగా మన తిరుపతి జిల్లా సుబ్బారెడ్డి గారికి, మన విద్యాసాగర్ గారికి, మన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ గారికి, కలెక్టర్ గారికి పేరు పేరున అందరికీ, జాయింట్ కలెక్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వేదిక పైన ఉన్న నాయకులందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇంత మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకించి ఇది ప్రెస్కి సంబంధించిన ఇష్యూస్ నా దగ్గర ఉంది. అలాగే మీకు ఇళ్ల పట్టాలు కానీ మెడికల్ ఫెసిలిటీస్ పిల్లల చదువుల గురించి కూడా నా అవగాహన ఉంది. కాదు ఇది అర్జీ ఇస్తారా? అర్జీ ఆల్రెడీ ఉంది. అండ్ ఇది ప్రత్యేకించలేదు. మీ సహకారం లేకపోతే ఏది ముందుకెళ్ళాం. యువర్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ పిల్లర్స్ ఫర్ డెమోక్రసీ. మీ బాగోగులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఒకసారి మీ ప్రతినిధుల్ని, రాష్ట్ర స్థాయి ప్రతినిధుల్ని పంపిస్తే ఒకసారి కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకెళ్లి దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో మేము తీసుకుంటామని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. అలాగే ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి అనుభవజ్ఞులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మైసూరావారిపల్లి నుంచి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో మొదలుపెట్టింది ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద అన్ని ఎమ్మెల్యేస్ చంద్రబాబు గారితో సహా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో సహా అందరూ మంత్రివర్గం కూడా పాల్గొనేలాగా చేయడానికి చంద్రబాబు గారు బాధ్యత తీసుకున్నందుకు ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అసలు మనకి డబ్బులు రావాలి, ఇన్ని వేల కోట్లు రావాలి, మన అమరావతి రాజధానికి 15,000 కోట్లు ఇవ్వాలన్నా, ఈ రోజున మనకి 991 కోట్లు రావాలన్నా ఇది కేంద్ర ప్రభుత్వం సహకారం లేదే జరగదు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, ఇష్టమైన నాయకుడు, ఈ దేశానికి వెన్నెముక్కి బలం ఇచ్చిన నాయకుడు శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ఆంధ్రప్రదేశ్కి అండగా ఉన్నందుకు, మా సమస్యలను అర్థం చేసుకున్నందుకు, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ముందుండి ఆయన నడిపిస్తున్న ప్రత్యేకంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజున ఒక చిన్నపాటి కదలిక మొదలు పెడితే ఈ రోజున మనకున్న ఇన్ని కోట్ల మంది జనాభాలో ఈ రోజున ప్రతి గ్రామ సభలు, అన్ని గ్రామ సభలు 13,326 పంచాయతీలు గ్రామ సభలని ఈ రోజున లెక్క పెడితే 1 కోటి మంది పాల్గొన్నారు. ఈ రోజున గ్రామ సభలో 13,320 కోటి మంది పాల్గొన్నారు. అంటే ఈ శక్తి మీది, ప్రజాస్వామ్యం తాలూకు శక్తి ఇది. అందుకని భవిష్యత్తులో ప్రతి సంవత్సరం జరగబోయే అన్ని గ్రామ సభల్లో మీరు పాల్గొని మీరు మీ వంతు ప్రజాస్వామ్యం, మీ వంతు బాధ్యత నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఒక్కళ్ళు ఏంటి సార్ అది? ఒక్కళ్ళు రండి. షూర్, ఫాలో అప్ చేస్తా. సో మనస్ఫూర్తిగా మరోమారు సోదరి సంయుక్త గారికి, మా ఆడపడుచులకి, పెద్దలకి, వేదిక పైన పెద్దలకి, మా భవిష్యత్తు మీదే. మీరు ఇలాగే ఆనందంతో కేరింతలు కొట్టాలి. మీరు తలుచుకుంటే దేశం మారిపోతుంది. మీరు తలుచుకున్నారు, ప్రభుత్వం మారిపోయింది. మీరు తలుచుకుంటే, మీరు అండగా నిలబడితే మాలాంటి వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ని మనకి భారతదేశంలోనే ప్రతి ఒక్కరు తల ఎత్తి పైకి చూసేలా, ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వర్ణ మన పంచాయతీలు కదలిక ముందుకు తీసుకెళ్లేలాగా మీ అందరికీ ప్రత్యేకంగా
ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరి ముందర ఇస్తారు.